ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము అధ్యాయం 15. ఒకరోజు శంతనుడు మరలా వేటకెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీదేవి యోజనగంధి. అంతకుముందు ఆమె దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆమె నిలబడిన చోటు నుంచి 1 యోజన దూరము కస్తూరి వాసన వస్తుంది. ఆమె గంగా తీరంలో పడవ మీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది. శంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆమె ఇలా అంది: నేను స్వేచ్ఛావిహారిని కాదు. నా తండ్రి దాసరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకువెళుదువు కాని నా తండ్రి అనుమతి తీసుకోవలసింది అని చెప్పింది. అప్పుడు శంతన మహారాజు గారు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. శంతనుని చూసి దాసరాజు వంగి వంగి నమస్కారాలు చేసి నేనేం చేయగలను అని అడిగాడు. అప్పుడు శంతనుడు నీ కన్యకారత్నాన్ని నాకు ఇయ్యాల్సింది అన్నాడు. అప్పుడు దాసరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపొద్దున నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనసులో మెదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు. అతను మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అలాంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసము తన కొడుకుని ఎలా విడిచిపెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనసు ఉండిపోయింది. సరిగ్గా నిద్ర పట్టటం లేదు. ఆహారం తీసుకోవటం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ఏమైందని అడిగాడు. ఈ విషయం సూచాయగా చెప్పాడు. మహానుభావుడైన దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితి గురించి మంత్రులను అడిగాడు. అప్పుడు వారు ఈ వయసులో మీ తండ్రిగారికి మరలా వివాహం మీదికి మనసు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలి అనుకున్నారు. కానీ దాసరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయాలన్నీ తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికిచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు. అప్పుడు దాసరాజు ఇలా అన్నాడు: తప్పకుండా చేస్తాను, కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకోను. మా నాన్నగారి కోరిక తీరటం కోసము మీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. అప్పుడు దాసరాజు ఇంతవరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడివి. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడవుతాడు. అప్పుడు పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉన్నది కాబట్టి తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోరిక తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఓడిపోతే ఎంత. మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. వృద్ధుడైన తండ్రి కోసము ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అప్పట్నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కాబట్టి ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు. ఈ విషయం తండ్రిగారైన శంతన మహారాజు విని తెల్లబోయాడు. నువ్వు నా గురించి ఎంతో త్యాగం చేశావు. అందుకని నీకు 2 వరాలు ఇస్తున్నాను. ఒకటి, యుద్ధభూమిలో నువ్వు చేతిలో ధనుసు పట్టుకొని ఉండగా దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండవది, నీకు మరణం లేదు. స్వచ్ఛంద మరణాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. మరణం నువ్వు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అన్నాడు. శ్రీమద్భాగవతము 15వ అధ్యాయం సంపూర్ణం.